అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరోసారి నిరూపణ అయింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి హౌస్ అరెస్టులు చేసిన ఉద్యమం ఉప్పెనై ఎగసిపడింది. పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కలను నెరవేర్చేలా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం ఉధృతం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అవి ఫలించలేదు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని మరీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లవద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులను తోసుకుంటూ ర్యాలీ ముందుకు సాగింది. పేదలకు ఉచిత వైద్యం అందకూడదనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతుందని పుష్పశ్రీవాణి విమర్శించారు. కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టామన్నారు. భారీ ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ పరం అయితే ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీల్ని కొన్ని వందల కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు రేపొద్దున 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని రాబట్టుకొని లాభాపేక్ష చూస్తారే తప్ప వాళ్ళలోని ఏదైతే సామాజికమైనటువంటి బాధ్యత తప్పేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఇవి ప్రైవేట్ పరం అయితే మేము 100 కోట్లు పెట్టాం, 200 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు 400 కోట్లు రావాలి, 600 కోట్లు రావాలన్న ధ్యేయంతో పనిచేస్తారు తప్ప ప్రైవేట్ వ్యక్తులు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనంటే ఈ రాష్ట్రంలో వైద్యానికి, విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పగలం. పేదల కష్టాల గురించి ఆలోచించిన వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయడం తగదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజలు పూర్తిగా నష్టపోతారు. పేద పిల్లలు డాక్టర్ల అవకాశాన్ని కోల్పోతారు. సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదలు డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు కానీ, మేధావులు కానీ, ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క మేధావులు కూడా ఈ నిర్ణయం తప్పని కూటమిని హెచ్చరిస్తున్నా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ముందుకు పోయిన పరిస్థితిని చూసి ఒక ఉద్యమంలాగా తీసుకుపోయి ఒక కార్యాచరణతో 1 కోటి సంతకాలు సేకరించాలని ప్రజల్లోకి పోతే బ్రహ్మాండమైన స్పందన. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ర్యాలీ చేపట్టింది. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్డీఓకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు. కరోనా కష్టాలు చూసిన వైఎస్ జగన్ వైద్య రంగాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దారుణం
దారుణమన్నారు. పేదల వైద్యంపై చంద్రబాబుకు ఏనాడు చిత్తశుద్ధి లేదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కటే అడుగుతాను, మీరు పీపీపీ మోడ్లో మీ అనుచరులకి మీ పార్టీ వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి ఈరోజు ఒక్కొక్క కాలేజీని 66 సంవత్సరాల లీజుకి ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయల చొప్పున ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి టెండర్లు పిలవటం వాస్తవం కాదా? నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సమాధానం చెప్పాలి ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం, దేశంలో ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ నేతృత్వంలో తహసీల్దార్కు మెమరాండం సమర్పించారు. ఎన్నికల ముందు పేదలకు న్యాయం చేస్తాం అని కూటమి నేతలు గ్రామ గ్రామాన ప్రచారం చేశారని కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. అధికారం చేపట్టాక రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 50,000 మందితో 50,000 సంతకాలు సేకరిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం చేసి ఎట్లయినా కానీ ఈ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రతి గ్రామం కూడా తిరిగారు, ప్రతి ఊరు తిరిగారు, పేదలకు న్యాయం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు పేదలకి న్యాయం చేయడం లేదు కదా, ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ ఈ రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ప్రజలందరూ ఎన్నికల ముందు ఆయన ఒకలా ఉంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకలాగా మారిపోతాడు, అపరిచితులాగా. ఆ విధంగానే ఈరోజు పేదల గురించి పట్టించుకునే పరిస్థితి లేవు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ తూర్పు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఎంఆర్ఓ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించేందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ముందుకెళ్తోంది. మీరు పోరుబాటు చేపడుతుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకోవడం చాలా దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి మనం చూసాము. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసము, పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అవసరమైన మెడికల్ కాలేజీలని కాపాడుకోవడం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ విధంగా ర్యాలీలు ఈ రోజు చేపడుతూ ఉన్నాము. సంతకాల సేకరణ ఉందో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మేము పెడతామని చెప్పేసి అని ప్రజలందరిలో కూడా దీని మీద అవగాహన వచ్చింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్రజల పక్షాన అలాగే మెడికల్ స్టూడెంట్స్ పక్షాన ఈరోజు మా వైఎస్ఆర్ సిపి మా జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. దీనికి పూర్తి మద్దతు ప్రజలు, విద్యార్థులు అందిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీకి అడుగడుగునా ఆంక్షలు పెట్టారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేస్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్నారు. ఈ క్రమంలో అప్పలరాజు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. నేను అడుగుతా ఉన్నా, గత 3 టర్ముల్లో కానీ ఈ టర్మ్లో కానీ మీ ఎంటైర్ కెరియర్ లో, మీ ఎంటైర్ టెన్యూర్ లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. క్రీస్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14-19లో ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కొత్తగా మొదలు పెట్టారు. మరి మన నాయకుడైతే ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఇప్పించినటువంటి ఘనత మన నాయకుడిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.